గుడ్ మార్నింగ్ అందరికీ. సిపిగెట్ రిజల్ట్స్కి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది అఫీషియల్గా, ఓకేనా. సో సిపిగెట్ వాళ్ళు వెబ్సైట్లో మనకి ఏం అప్డేట్ ఇవ్వలేరు. ఒక సిపిగెట్ వాళ్ళు ఒక నోటీస్ అక్కడ నుంచి రిలీజ్ చేయలేదు రిజల్ట్స్ గురించి అని నేను చెప్పినా కదా. ఇప్పుడు న్యూస్ పేపర్లో ఆర్టికల్ అయితే వచ్చింది, ఓకేనా. సో న్యూస్ పేపర్లో వచ్చింది కాబట్టి అది అఫీషియల్ అన్నట్టే మనం కన్సిడర్ చేయాలి. సో న్యూస్ పేపర్లో ఇచ్చారు అంటే. అండ్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. మన సబ్స్క్రైబర్సే నాకు షేర్ చేశారు, ఒక 15 మెంబర్స్ వరకు షేర్ చేశారు. సో వాట్సాప్ ఓపెన్ చేస్తే అండ్ ఒక కాల్ కూడా వచ్చింది. సో వాళ్ళ సైడ్ నుంచే అప్డేట్ వచ్చింది నాకు. సో పొద్దున లేచుతోటే వీడియో రికార్డ్ చేస్తున్నా. రిజల్ట్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి, రేపే సోమవారం రిలీజ్ అవుతున్నాయి అంతే. సో దానికి సంబంధించిన న్యూస్ ఆర్టికల్ అయితే మీకు వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ అంతే, చూద్దాం రేపు ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత వీ విల్ డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మనం రేపు మాట్లాడుకుందాం. యాజ్ ఆఫ్ నౌ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి అండ్ వెయిట్ చేయండి. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మన సిపిగెట్కి సంబంధించిన రిజల్ట్స్ అప్డేట్ అఫీషియల్గా ఒక నోటీస్ అయితే రిలీజ్ చేశారు, ఓకేనా. సో రేపు సిపిగెట్ ఫలితాలు. సో దీనికోసము ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాము, మన గురించి అందరికీ తెలిసిందే. సో అఫీషియల్గా ఒక పేపర్ నోటీస్ కానీ ఒక అఫీషియల్ నోటీస్ కానీ రిలీజ్ చేస్తారు అని వెయిట్ చేస్తున్నాము. బట్ ఇప్పుడైతే వచ్చింది అది. సో రాష్ట్రంలోని 9 విశ్వవిద్యాలయాల్లో ఎంఏ అండ్ ఎంకామ్, ఎంఎస్సి తదితర కోర్సుల్లో ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, ఎంహెచ్ఆర్ఎం, ఎంటీఎం, ఎంహెచ్డబ్ల్యూ అన్ని కోర్సెస్కి, ఓకేనా, అన్ని కోర్సెస్కి ప్రవేశానికి గత నెలలో నిర్వహించిన ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష అంటే సిపిగెట్ ఫలితాలను సోమవారం, ఈరోజు సండే, రేపే సోమవారం అంటే రేపు రిలీజ్ చేస్తారు, విడుదల చేయనున్నారు. సో మొత్తం 51,965 మంది దరఖాస్తు చేసుకోగా మొత్తం 32 సబ్జెక్టుల నుంచి 45,477 మంది పరీక్షలు రాశారు, ఓకేనా. సో 51,000 మెంబర్స్ అప్లికేషన్ చేసిరంట ఈ ఇయర్ తక్కువ అప్లికేషన్లే వచ్చినాయి. బట్ స్టిల్ కాంపిటీషన్ ఉంది, ఎందుకంటే తక్కువ అప్లికేషన్లు వచ్చినా కూడా అది చేసిన వాళ్ళు కొంచెం మంచిగానే స్కోర్ చేసారు అన్నట్టు. సో మొత్తం 45,477 మెంబర్స్కి ర్యాంక్ కార్డ్స్ అనేవి వస్తాయి రేపు. అండ్ అందులో ఎగ్జామ్ క్వాలిఫై అయితేనే ర్యాంక్ కార్డ్ వస్తుంది, ఎగ్జామ్ డిస్క్వాలిఫై అయితే ర్యాంక్ కార్డ్ రాదు. సో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో చైర్మన్ బాలకృష్ణారెడ్డి ఫలితాలను విడుదల చేస్తారు. ఎనీవేస్ సిపిగెట్ రిజల్ట్స్ అనేవి ఎట్లా చెక్ చేసుకోవాలి, సిపిగెట్ రిజల్ట్స్ ఎక్కడ వస్తాయి అనేది కూడా నేను ఇదే వీడియోలో చెప్తా, చూడండి, ఓకేనా. మీరు మీ గూగుల్లో సిపిగెట్ అని సెర్చ్ చేయాలి. ఫస్ట్ వెబ్సైటే మనకు వస్తుంది, ఓకేనా. సిపిగెట్ 2025 అనేది సెర్చ్ చేస్తే ఇందులోనే మనకు రిజల్ట్స్కి సంబంధించింది వస్తుంది. ఇక్కడ ఏముంది, డౌన్లోడ్ ర్యాంక్ కార్డు ఫర్ 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అని ఉందా, ఇక్కడనే మీది కూడా ఇందులోనే వస్తుంది, ఓకే. సో డౌన్లోడ్ ర్యాంక్ కార్డు మీది 2 years పీజీ కదా, సో మీకు వస్తుంది. ఇది 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ వాళ్ళది ర్యాంక్ కార్డ్ అనేది చూపిస్తుంది, డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని. సో మీకు సంబంధించిన ర్యాంక్ కార్డు కూడా ఇందులోనే రిలీజ్ చేస్తారు. సో మీరు ఏం చేయాలి, రేపు సోమవారము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇదే వెబ్సైట్లో చెక్ చేస్తూ ఉండాలి. సింపుల్, ఇట్లా రిఫ్రెష్ చేస్తూ ఉండాలి. రిఫ్రెష్ చేస్తూ ఉంటే రిలీజ్ అయినప్పుడు మీకు ఇక్కడ కిందగా అనిపిస్తుంది, ఓకే. సో ఏదైనా అప్డేట్ తెలిస్తే కంపల్సరీ నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. 8860099724 ఈజ్ మై వాట్సాప్ నెంబర్. ఫోన్లు చేయకండి, వాట్సాప్లో కంపల్సరీ మెసేజ్ చేయండి, ఓకేనా. ఏదైనా అప్డేట్ ఉంటే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరెవరైతే నాకు వాట్సాప్లో అప్డేట్స్ ఇస్తున్నారో. సో మార్నింగ్ నేను లేచుడు కూడా లేవలేదు. అండ్ దీనికి సంబంధించిన న్యూస్ పేపర్లో వచ్చింది, ఒక 15 మెంబర్స్ పెట్టిరండి. 15 మెంబర్స్ రియల్లీ నేను కౌంట్ కూడా చేసుకున్నా. 15-16 మెంబర్స్ నాకు ఏదైతే ఇప్పుడు నేను మీకు న్యూస్ పేపర్లో పంపినో అది నాకు వాట్సాప్లో షేర్ చేశారు. అండ్ షేర్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మీరు అందరూ షేర్ చేసింది సో నేను చూసిన. అండ్ నాకు కాల్ కూడా వచ్చింది పొద్దున్నే, అన్న ఇట్లా వాట్సాప్లో పంపిన నేను, చూడు వీడియో చెయ్యి అని. సో అది మన సబ్స్క్రైబర్స్ అంటే అట్లా ఉంటుంది మన మనలతోటి. సో అందుకే నేను సెపరేట్గా వాట్సాప్ నెంబర్ ఇచ్చిన, ఎందుకంటే సింపుల్గా ఉంటుంది, ఏదైనా కానీ మనకు ఫాస్ట్గా రీచ్ అవుతుంది అనేసి. సో దాన్ని మిస్యూజ్ చేసుకోవద్దు. సో ఏమన్నా అర్జెంట్ ఉంటే ఫోన్ చేయొచ్చు, లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఆబ్వియస్లీ నేను చూసుకుంటా, రిప్లై ఇస్తాను మీకు ఏదైనా డౌట్ ఉంటే రిగార్డింగ్ సిపిగెట్ అప్డేట్స్ ఏమన్నా వస్తే. ఇది ప్రస్తుతానికి అవుతున్న అప్డేటు. సర్టిఫికేట్లు అనేవి తొందరగా రెడీ పెట్టుకోండి, ఎందుకంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత సోమవారము వితిన్ 3 days 4 days సర్టిఫికేషన్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇక టైం అనేది ఎక్కువ ఉండదు, తొందరనే అయిపోతుంది. సో అందుకే మనం చేయాల్సింది ఏంటంటే సర్టిఫికెట్లు రెడీ పెట్టుకోవాలి తొందర రిజల్ట్స్ వచ్చిన తర్వాత. సో ర్యాంక్ కార్డు రేపు రిలీజ్ అవుతుంది, రేపు ఈవినింగ్ వరకు నైట్ వరకైనా వస్తుంది, ఓకేనా. ఎగ్జాక్ట్ టైం మెన్షన్ చేయలేరు మరి ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. సో ఈవినింగ్ కావచ్చు,
అది నైట్ రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. బట్ రేపైతే వాళ్ళు చెప్పారు కాబట్టి, న్యూస్ పేపర్లో వచ్చింది కాబట్టి పక్కా రేపే వస్తుంది. వచ్చిన తర్వాత వి విల్ డిస్కస్, ఓకేనా. ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత అసలు ఏంది కథ, ఏ ర్యాంక్కి ఎక్కడ వస్తుంది, నీకు ఏ ర్యాంక్ వచ్చింది, ఏ క్యాంపస్లో వస్తుంది అని డీటెయిల్గా ప్రతి సబ్జెక్ట్ గురించి డిస్కషన్ చేసుకుందాము. అండ్ అట్ ద సేమ్ టైం ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ గురించి కూడా డిస్కషన్ చేసుకుందాము. సో దానికోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సిపి గెట్ అయిపోయేంత వరకు ఈ ఛానల్ నుంచి పక్కా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ అంతే, మన వాళ్ళందరికీ షేర్ చేయండి ఛానల్. ఉంటా మరి, సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.